కొన్ని రోజులుగా తిరుమల కేంద్రంగా జరుగుతున్న రాజకీయ రచ్చ అంతా ఇంతా కాదు. ఈ విషయంలో గత వైసీపీ తప్పిదాలను కూటమి సర్కార్ వేలెత్తి చూపుతూ ఉంటే చంద్రబాబు రాజకీయం కోసం లడ్డు అంశాన్ని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తోంది. సరిగ్గా ఇదే సమయంలో తిరుమల శ్రీవారి దర్శనానికి జగన్ రెడీ అయ్యారు. దీంతో వివాదం కొత్త మలుపు తిరిగింది. ఈ నెల 27న అంటే రేపు తిరుమలకు చేరుకునేందుకు జగన్ రెడీ అయ్యారు. ఎల్లుండి జగన్ శ్రీవారిని దర్శించుకుంటారు. జగన్ పర్యటన వేళ కూటమి డిక్లరేషన్ అంశం తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఏపీ వ్యాప్తంగా కూడా ఇదే మరో వివాదానికి దారితీసింది. ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ స్వామిని దర్శించుకోనున్నారు. అయితే ఈ విధంగా ఆయన తనకు శ్రీవారి పట్ల ఎంత అచంచల విశ్వాసం ఉందని హిందూ భక్త కోటికి చెప్పబోతున్నారు. కానీ ఆయన సాఫీగా స్వామి వారి దర్శనం కోసం వెళ్తారా, చేసుకోగలుగుతారా అన్నది కూడా ఇక్కడ చర్చకు వస్తుంది ప్రస్తుతం. ఎందుకంటే జగన్ మీద ఇటీవల ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు అనేక సార్లు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు కూటమి నేతలు కూడా ఆయనపై వరుసగా డిక్లరేషన్ ఇచ్చి అలిపిరి మెట్లు ఎక్కాలని మాటల తోటాలు పేలుస్తూ ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే గానీ జగన్ కి ఈసారి తిరుమల శ్రీవారి దర్శనం అంత సులభం కాబోదు అని అంటున్నారు. ఆయన సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే అని ప్రచారం అయితే పెద్ద ఎత్తున సాగుతూ ఉంది. గతంలో అయితే జగన్ కి ఈ ఇబ్బంది లేదు. ఆయన 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన నియమించిన పాలక మండలి ఉంది. దాంతోపాటు ఆయన స్వామి దర్శనం చేసుకుని వచ్చేవారు. ఇక జగన్ రాజకీయాల్లోకి ప్రవేశించిన కొత్తలో పార్టీ పెట్టిన ప్రారంభంలో ఒకసారి డిక్లరేషన్ ఇచ్చినట్లుగా చెప్తూ ఉన్నారు. ఇదిలా ఉంటే తిరుమల ప్రోటోకాల్ ప్రకారం చూస్తే గనక అన్య మతస్థులు స్వామి దర్శనం కోసం వచ్చినప్పుడు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలి. తమకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందని వారు స్పష్టం చేయాలి. జగన్ క్రిస్టియన్ కనుక తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. అన్య మతస్థులు శ్రీవారిని దర్శించుకోవాలంటే రిజిస్టర్లో సంతకం పెట్టాలని అన్నారు ఏపీ ఆర్థిక మంత్రి పయ్యవుల కేశవ్. అలాగే వెంకటేశ్వర స్వామిపై జగన్ కు విశ్వాసం ఉన్నట్లుగా డిక్లరేషన్ మీద సంతకం చేసి దర్శనానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఆయన జగన్ చేసిన తప్పులకు భక్తులు ప్రాయశ్చిత్తం చేసుకుంటారని తెలిపారు. ఈ రోజు కూడా ఒకటి చెప్పండి, మీరు ఏదో 28వ తారీఖున వెళ్తున్నారు అనేటువంటిది, మెట్ల మార్గాన్ని వెళ్తారు, రోడ్డు మీద వెళ్తారు, మీరు ఎట్లన్నా వెళ్ళండి. మెట్ల మీద వెళ్తే కిందనే సంతకం పెట్టండి, ఈ దేవుడి మీద నాకు నమ్మకం ఉంది, అందుకే నేను దేవుడి దర్శనానికి వెళ్తున్నాను అనేటువంటి నిబంధన ఏదైతే ఉందో దాన్ని మీరు సంతకం పెట్టి వెళ్ళండి. జగన్మోహన్ రెడ్డి గారు, అన్యమతస్థులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకుంటే 17వ కంపార్ట్మెంట్లో ఒక రిజిస్టర్ ఉంటుంది. ఆ రిజిస్టర్లోకి వెళ్ళి సంతకం పెట్టండి. ఈ దేవుడిని మీద నమ్మకం ఉంది, నేను ఈ దేవుడిని దర్శించుకోదలుచుకున్నాను అనేటువంటిది సంతకం పెట్టి మీ చిత్తశుద్ధిని, కనీసం ఆ చట్టాన్నైనా అమలు చేయండి. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ చట్టాన్ని తుంగలో దొక్కారు. స్వామివారికి పట్టు వస్త్రాలు ఇవ్వాలి అని అంటే సతీ సమేతంగా వెళ్ళాల్సిన మీరు ఒక్కరిగానే వెళ్ళారు. సంతకం పెట్టి వెళ్ళాల్సిన మీరు ముఖ్యమంత్రిగా మీరే ధిక్కరించారు. మీరు ఈరోజు బీజేపీ కూడా ఈ విషయంలో గట్టిగానే వాదిస్తోంది. ప్రస్తుతం చేసిన తప్పుకు క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకోవాలని క్లియర్గా డిమాండ్ చేస్తున్నారు. మీ పాలనలో కాకుండా స్వచ్ఛమైన నెయ్యితో చేసిన లడ్డు చేస్తూ ఉన్నామని, స్వామివారి దర్శనం తర్వాత ఆ లడ్డునే తీసుకోండి అంటూ సెటైర్లు కూడా వేస్తున్నారు. పెట్టుకోండి, స్వామివారి దర్శనానికి ఎక్కడ ఆపట్లేదు, నువ్వు చేసిన పనికి క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శనం చేసుకో, హ్యాపీగా లడ్డు. ఇప్పుడు నీ మారి కల్తీ లడ్డు లేదు, ఇప్పుడు మేము ఇచ్చేది మంచి ఆవునైతే చేసి లడ్డు ఇస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి, ప్రసాదాన్ని స్వీకరించు, హ్యాపీగా ఆశీర్వాదంగా ఉంటే డబ్బు నేను కడతాను. నువ్వు డిక్లరేషన్ ఇచ్చి క్షమాపణ చెప్పినావు అనుకో, ఆశీర్వాద మండపంలో డబ్బులు కూడా మేము కడతాం కాబట్టి ఆశీర్వాదం ఇచ్చి పంపిస్తాం. నువ్వు ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామిని నమ్ముతున్నాను అని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి రావాల్సిందే. ఇది భారతీయ జనతా పార్టీ హుకుం జారీ చేస్తాను, పెట్టుకోండి. అయితే జగన్ నిర్ణయాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు ఎంపీ పురంధేశ్వరి స్వాగతిస్తూనే సంచలన సవాల్ కూడా విసిరారామె. టీటీడీ అధికారులకు డిక్లరేషన్ సమర్పించిన తర్వాతనే మాజీ సీఎం జగన్ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలని సూచించారు.
మరోవైపు ఏపీ వరకే జగన్ డిక్లరేషన్ అంశం నడుస్తుంది అనుకుంటే తెలంగాణలోని బీజేపీ కూడా దీనిపై ఘాటుగానే స్పందిస్తోంది. జగన్ కు తిరుమల దర్శనం చేసుకునేందుకు అర్హత ఉందా అంటూ ప్రశ్నించారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. ఘోర పాపం చేశాక దర్శనంకు వెళ్లడానికి జగన్ కు సిగ్గులేదా అంటూ కూడా దుయ్యబట్టారు ఆయన. ఇవాళ ఒక న్యూస్ చూసిన ఒక టీవీ ఛానల్లో, ఎవరో అంటే ఆ గుడిని అపవిత్రం చేయనికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇవాళ లేకపోతే రేపు దర్శనానికి వెళ్తారంట. అంటే ఎంత మీరు ఘోర పాపం చేసిన తర్వాత కొద్దిగా మీకు సిగ్గులేదా? మళ్ళా మా తిరుపతి దేవస్థానం మా దేవుడికి దర్శనం చేయడానికి మీరు వెళ్తారా? మా దేవుడి పైన మీకు నమ్మకం లేకపోతే మీరు ఎందుకు ఈ షోపుటప్ రాజకీయం చేస్తున్నారు? ఎందుకు ఈ షోపుటప్గా మీరు దర్శనం చేయడానికి వెళ్తున్నారు? నాకు అర్థమైతే లేదు. ఇవాళ మొత్తం మన తెలుగు సమాజం మీకు తిడుతున్నారు, మీరు దొరికితే చంపేస్తారు, అంత కోపం హిందూ సమాజంలో ఉంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక మంచి మాట అన్నారు, ఒక మంచిగా ఒక చట్టం తీసుకొని రావాలని, ఒక హిందూ బోర్డు తీసుకొని రావాలని ఒక మంచి వాళ్ళు ఒక మాట పెట్టినారు. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఆ మాటని మేము రేజ్ చేస్తున్నాం. ఏ విధంగా వక్ బోర్డు ఉంది, అదేవిధంగా హిందువులు కూడా ఒక బోర్డు ఉండాలని. కానీ ఇవాళ లేకపోతే రేపు మంచి దినాలు వస్తుంది. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న హిందువులకి నేను ఒక్క రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరు కూడా మన గుళ్ళు గోపురాలు వాళ్ళకి అపవిత్రం చేయడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళకి మనం అందరం ఒకటై నచ్చ చెప్పాలి. ఇలా ఎవరికి వారు జగన్ డిక్లరేషన్ కు ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే జగన్ ఏం చేయబోతున్నారన్నదే మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. జగన్ కనుక సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తే ఏ సమస్య ఉండదు, అలా కాకుండా ఆయన దానిని దాటవేస్తే మాత్రం అది పెద్ద ఇష్యూ అవుతుంది. జగన్ కి వెంకన్న మీద విశ్వాసం లేదని చాటి చెప్పడానికి టీడీపీకి మరో ఆయుధం కూడా అవుతుంది. మరి తిరుమల వెళ్ళి తనకు దేవుడి మీద విశ్వాసం ఉందని చెప్పుకోవడానికి చూస్తున్న జగన్ ఇప్పుడు కోరి మరి కొత్త వివాదం తెచ్చుకుంటారా అన్న చర్చ కూడా సాగుతోంది. మరి జగన్ ఏ విధంగా రియాక్ట్ అవుతారన్న దాని మీద ఆధారపడి ఉంది.